కృష్ణా జిల్లా పెదపారపూడి గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో 1936 నవంబర్ 16న చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఆయనకు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ అనే ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు. 1947లో గుడివాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరి 1951 వరకు 6th ఫామ్ వరకు చదివారు. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలోని ఓ యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా చేరారు. 1961లో తాతినేని రమాదేవితో వివాహం. 1962లో హైదరాబాదులో స్థిరపడ్డారు. 1962 అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్ స్థాపన. 1965లో కిరణ్ యాడ్స్ ప్రారంభం. 1967 నుంచి 1969 వరకు ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం. 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రారంభం. 1972, 1973 విశాఖలో డాల్ఫిన్ హోటల్ నిర్మాణానికి శ్రీకారం. 1980లో 3 స్టార్ హోటల్గా డాల్ఫిన్ ప్రారంభం. 1974లో విశాఖ ఈనాడు దినపత్రిక ప్రారంభం. 1974లో మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభం. 1975 డిసెంబర్ 17న ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైంది. 3/10/1976లో సినీ ప్రేమికుల కోసం సితారా పత్రికను ప్రారంభించారు. ఫిబ్రవరి 1978లో చతుర, వీపుల మాస పత్రికల ప్రారంభం. 9/2/1980లో ప్రియా ఫుడ్స్ ప్రారంభం. 2/3/1983లో ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ఏర్పాటు. 1990లో ఈనాడు జర్నలిజం స్కూలు ప్రారంభం. 1992 నుంచి 1993లో సారాపై సమరం, మద్యంపై నిషేధ ఉత్తర్వులు వచ్చేదాకా పోరు. 1996లో ప్రపంచంలోని అతిపెద్ద చిత్రనగరి రామోజీ ఫిలిం సిటీ స్థాపన. 27/1/2002లో ఈటీవీ ఆధ్వర్యంలో 6 ప్రాంతీయ ఛానళ్ల ప్రారంభం. 26/2002లో రమాదేవి పబ్లిక్ స్కూల్ ప్రారంభం. 14/4/2008లో సమాచార చట్టం కోసం ముందడుగు. 25/12/2014లో ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమ ప్రచార భాగస్వామిగా రామోజీరావును నామినేట్ చేశారు. 14/11/2015లో మరో 4 ఈటీవీ ఛానళ్ల ఆరంభం. రామోజీరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఓం శాంతి.